సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ కండిషన్. The amalgamation of melodious music and interesting movement. Marching in front of the dais is the Andhra Pradesh Special Police, the G.B. Subbarao, ARSI. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలో మరియు ప్రజల అగ్నిమాపక శాఖ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా మరియు ప్రాచీన మన వారసత్వ సంపదను తీసుకొస్తోంది భాషా సాంస్కృతిక శాఖ సేకరణం జ్ఞాన భారతం రథం. వేలాది ఏళ్ల నాటి అమూల్యమైన జ్ఞాపకృతులను కాపాడుతూ జ్ఞాన భారతం మిషన్ ద్వారా వాటిని డిజిటల్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ శాఖ. అక్షరంగా మారింది. ఇప్పుడు మన ముందుకు కథలకు వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS సెకండ్. ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. సేవలు మన అరిచేతిలోనికి వచ్చేసాయి. RTGS తెచ్చిన మన మిత్ర AP1 యాప్లో పౌర సేవలన్నీ డిజిటల్ రూపంలోనికి మారిపోయాయి. పారదర్శకతను జవాబులను పక్కా గ్యారంటీతో వస్తోంది రెవెన్యూ శాఖ సెకండ్. మన భూమిని ఎవరైనా లాక్కుంటారేమో అనే భయానికి ఇక చెక్ పడినట్టు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన రికార్డులకు ఉక్కు కవచం వేయబడింది. రిజిస్ట్రేషన్ అయిపోయిందా, రికార్డ్ అప్డేట్ అయిపోయినట్టే. ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదు. మన మిత్ర యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని కాస్ట్ సర్టిఫికెట్ నుంచి నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ GDP పెంచుతోంది అటవీ శాఖ. చెట్టును కాపాడితే ఆ చెట్టే మనల్ని కాపాడుతుందనే మహా సత్సంకల్పంతో తీర ప్రాంతాన్ని కాపాడేందుకు సుమారు 1053 కిలోమీటర్ల మేర సజీవ జైవిక కవచాన్ని నిర్మిస్తోంది. ఆకాశంలో డ్రోన్ల ద్వారా ఎకరాలను దొరుకుతుంటే ఆ ఆనందం వర్ణించదనమా? ఇదిగో ఆ ఆనందాన్ని అక్షరాల మన ముందుకు తెచ్చింది పర్యాటక శాఖ వారి అఖండ గోదావరి సెకండ్. ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి బంగారు తోరణ. ఓవైపు నడకదారిగా మారిన చారిత్రక హాఫస్ల ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ సెకండ్. సముద్ర తీరమే మన సంపద, ఓడరేవులే మన ఆదాయపు దీపాలు. ప్రపంచ వాణిజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ను ముఖద్వారంగా మారుస్తోంది మౌలిక సదుపాయాల శాఖ. రాబోతో ఏకంగా 60,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి. గ్రామ స్థాయి పరీక్షలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, టెలి కన్సల్టేషన్తో అనుమతులు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సెకండ్. వ్యాధి వచ్చాక కాదు, రాకముందే కాపాడే వైద్యమే వస్తోంది ఇంధన శాఖ సెకండ్. ప్రతి ఇంటిపైన సూర్యుడు, ప్రతి ఇంటికి సౌరీకరణ. అది PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కవర్ను చూపిస్తూ కదులుతోంది మన ఇంధన శాఖ సెకండ్. ఇళ్లపైన సోలార్. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది రవాణా శాఖ APSRTC సెకండ్. ప్రతి ప్రయాణం ఒక అవకాశం, ప్రతి టికెట్ ఒక సాధికారత. ఎలక్ట్రిక్ బస్సులతో హరిత ప్రయాణం వైపు దూసుకుపోతోంది APSRTC శాఖ. శ్రీ శక్తితో పల్లె వెలుగు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ దాకా అక్క చెల్లెమ్మలకు ఫ్రీ జర్నీ ఇస్తూ ఏకంగా 2,700 కోట్ల విలువైన ప్రయాణాలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గర్భం నుండి వృద్ధాప్యం దాకా ప్రతి అడుగులో మీ వెంట మేము ఉన్నామంటోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. అని ఆ సెకండ్ వైపు చూడండి. పసిపిల్లల కోసం సక్షం అంగన్వాడీలు, మహిళలకు వన్ స్టాప్ సెంటర్లు, పెద్దవాళ్ల కోసం వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు, ఇలా సంరక్షించాలని వస్తోంది ఉద్యాన శాఖ సెకండ్. సూక్ష్మ సేద్యంతో ఈ చేస్తూ పంటల ఉత్పత్తిలో మన రాష్ట్రాన్ని దేశంలోనే రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మారుస్తూ బొప్పాయి, నిమ్మ, కొబ్బరి ఉత్పాదకంతో దేశంలోనే మన ఏపీ PMDS విత్తన విడుదల ద్వారా హానికర రసాయన అవసరం లేకుండానే అమృతతుల్యమైన ద్రవ్య పదార్థాలు, జీవ ఉద్రేకాల వినియోగంతో ఏడాది పొడవునా పచ్చని వైవిధ్య పంటలను
సంక్షేమంతో పాటు నేలలు పంటలు జల వనరుల శాఖ శకటం గలగల పారుతూ వస్తోంది. జలహారతి ప్రోగ్రాంతో చెరువులకు మళ్లీ పునర్జన్మనిచ్చారు. వ్యవసాయ కుంటలు ఫీడర్ కాలువ మరమ్మతులతో నీటి బుక్కుల సైతం వృధాలను కాపాడుతూ 18,000కు పైగా చిన్న నీటి వరుసల చెరువులను బాగు చేసి కరువును తట్టుకునేలా ఆంధ్రప్రదేశ్ను మారుస్తోన్నాం. ఈ జల యజ్ఞానికి సరికొత్త వెలుగులు పంచుతూ వస్తోంది మన పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ. పిల్లల్ని బడికి పంపిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా ఏకంగా 10,000 కోట్లు, లక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్ చెక్కీ ద్వారా పిల్లలకు పుష్కలమైన పోషణ అందుతోంది. AI, STEM ల్యాబ్స్, లీడ్ కార్యక్రమాలు చదువుతో వెలుగు, పరిశోధనతో గెలుపు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ అంటూ విద్యార్థులను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్న వేదిక ఇది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువత ఆలోచనలను స్టార్టప్గా మారుస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. పనుల శకటాన్ని చూడండి. మున్సిపల్ చెట్లను కరెంట్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతో సరికొత్త మ్యాచింగ్ చేస్తుంది. తడి పొడి ప్రమాదకర వ్యర్థాలను 4 బిన్నుల్లో వేరు చేస్తూ ఇంటింటి పరిశుభ్రతకు కేర్ ఆఫ్ ఎట్టి ఆకాశంలో ముఖ్యమైన జాతీయ జెండా రూపంలో ఎగురుతూ సగర్వంగా తలెత్తుకునేలా చూసేది కూడా వస్త్రం. అది నేతన్నల చేనేత వస్త్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ భరోసా పింఛన్, నేతన్నల సేవలు మరియు ఇతర సంక్షేమ పథకాల ద్వారా నేతన్నలకు అండగా కానీ నవ్యాంధ్రకు హృదయం. 29,000 మంది రైతుల యొక్క త్యాగ ఫలితం మన అమరావతి. ఇది కేవలం ఇటుకలతో కట్టిన నగరం కాదు. ప్రతి ఎకరం వెనుక ఒక కలం కడుతోంది. ఓవైపు శాంతికి ప్రతీకగా ఉంటుంది విగ్రహం, మరోవైపు టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రపంచాన్ని ఎదుర్కొనేలా కొనసాగుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ మరియు మెప్మా సింగ్. ఇప్పుడు సొంత బిజినెస్ పెడుతున్నారు. సూపర్ మారీ యాప్ ద్వారా ప్రతి రూపాయి లెక్క వాళ్ళ కళ్ళ ముందుకే వస్తుంది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. అదిగో పారిశ్రామిక శాఖ శకటం దూసుకు వస్తుంది. ఒక కుటుంబం రేఖలో పేదరికం లేని సమాజం కోసం వస్తోంది ప్రణాళిక శాఖ శకటం. ఆధ్యాత్మికతకు తిరుపతి, పాలనకు అమరావతి, లాజిస్టిక్స్ కు విశాఖ. ఇలా 3 దిక్కుల ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. ప్రతి